గాజియాబాద్ లో ఒక నకిలీ ఎంబసీ దాదాపు కొన్ని లక్షల రూపాయలు విదేశీ కరెన్సీని మొత్తం అంతటిని కూడా హర్షవర్ధన్ జైన్ అనేటువంటి వ్యక్తి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ లో ఉండి నకిలీ ఎంబసీని నడుపుతున్నాడు. ఏదైతే నోయిడా ఎస్టీఎఫ్ పోలీసులు అర్ధరాత్రి రావడము, పూర్తి సమాచారంతో అతన్ని అరెస్ట్ చేయడము, అతని దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి డైరీ, ఆ డైరీలో ఉన్నటువంటి సమాచారంతో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇలాంటి స్కామ్ నడుపుతున్నాడు. దీనికి సంబంధించినటువంటిది దగ్గరలోనే ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది, కానీ ఎవరికి కూడా ఎటువంటి అనుమానం రాలేదు. ఇక్కడ ఈ ప్లేసుల్లో పెద్ద పెద్ద కార్లు పెట్టి ఏదైతే ఆయన కొన్ని చిన్న చిన్న ఇటలీ కానీ రోమ్ కానీ ఈ చిన్న ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక చిన్న చిన్న ప్రాంతాలకు నేను అక్కడ రాయభారిని అంటూ కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి జెండాలు ఈ కార్లకు పెట్టి మొత్తం అంతా కూడా అంటే ఒక పెద్ద సెట్ చేశాడు. అంటే బయట నుంచి చూస్తానే ఎవరైనా వచ్చారంటే కూడా అట్రాక్ట్ అయ్యేటటువంటిది మొత్తం అంతా కూడా పెట్టడము. ఆ విధంగా దీన్ని నడిపినటువంటి వ్యక్తి దాదాపు కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలను నడిపాడు. మారిషస్ లో ఈయనకు సంబంధించినటువంటి స్పెషల్ ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ అనుకోవచ్చు, ఇండియాలో కేవలం ఒకటే పెట్టుకున్నాడు. మరి మనకు రోమ్ సంబంధించినటువంటి బ్యాంకుల్లో దాదాపు 5 ఆయన పేరు మీద ప్రత్యేకమైనటువంటి అకౌంట్స్, తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఫారిన్ కి సంబంధించినటువంటి కొన్ని ప్లేస్ లో కూడా ఉన్నట్లు కూడా ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ప్రత్యేకంగా డైరీలో చాలా సమాచారం, ఇతనికి సహాయం చేసినటువంటి ఎన్సిన్ సయ్యద్ అలీ అన్నటువంటి వ్యక్తి ఇతనికి చాలా కీలకంగా ఇలాంటి ఫ్రాడ్ కొరకు ప్రత్యేకమైనటువంటి శిక్షణను కూడా పొందాడు. దాదాపు 25 సంవత్సరాలు ఈ లావాదేవీలు నడిపాడు. కొన్ని కోట్ల రూపాయలు దాదాపు ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదు. ఎవరైతే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర చాలా సీక్రెట్ వ్యవహారంగా నడిపి వాళ్లకు బయటికి వెళ్ళాలన్నా వీసా పాస్పోర్ట్స్ అయినా కానీ మరొకటి మనకు స్విస్ బ్యాంకుల్లో ఎవరికైనా లోన్స్ కావాలంటే కూడా ఈయన ఏదైతే ఫీజు ఏదైతే ఉంటుందో 350 కోట్ల రూపాయలు, కేవలం అక్షరాల 350 కోట్ల రూపాయలు ఈయన ఫీజు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 900 కోట్ల రూపాయలు ఏదైనా స్విస్ బ్యాంకుల్లో ఒక బ్యాంక్ సంబంధించినటువంటి లోన్ ఏదైనా తీసుకోవాలంటే ఈయన ఫీజు వచ్చేసేసి 350 కోట్ల రూపాయలు. మిగతాది ఎవరైతే లోన్ తీసుకున్నటువంటి వ్యక్తులకు ఇవ్వవలసిన అమౌంట్. ఇలాంటివి ఇన్ని ఫ్రాడ్ చేసినటువంటి హర్షవర్ధన్ జైన్ ఏదైతే అడ్డా ఉందో ఇదే గాజియాబాద్ లో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ లో అంటే ఈ బిల్డింగ్ రెంట్ లో ఉన్నారు. ఈ రెంట్ వచ్చేసేసి 2 లక్షల రూపాయలు. అతనికి రెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సుశీల్ అనూప్ సింగ్ అన్నటువంటి వ్యక్తి. ఈ విధంగా ఇంత పెద్ద స్కామ్ నడిపినటువంటి హర్షవర్ధన్ జైన్ సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం లోపల ఈయనకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఫోటోలతో మార్క్ చేసినటువంటిది ప్రధాని ఫోటో, రాష్ట్రపతి ఫోటో, ఇతర చాలా ఫేమస్ గా ఉన్నటువంటి అందరికి సంబంధం ఉన్నటువంటిది ఫోటోలను మార్కింగ్ చేసేసి అలాంటి ఫోటోస్ కూడా లోపల ఉన్నాయి. పోలీసులు ఏదైతే ఆయన అరెస్ట్ చేసిన సమయంలో ప్రత్యేకంగా మొత్తం దీనికి సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటిది సినారియోని అంతటిని కూడా వీడియోస్ తీసినటువంటిది లోపల ఎలా ఉంది అన్నటువంటిది మనకు అర్థమైంది. కానీ హర్షవర్ధన్ జైన్ కి హైదరాబాద్ కి కూడా ఈ స్కామ్ తో సంబంధాలు ఉన్నది మాత్రము ఇన్వెస్టిగేషన్ లో తన డైరీలో రాసినటువంటి సమాచారంతో, ఇక్కడ నోయిడా ఎస్టీఎఫ్ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో ఇంత పెద్ద ఏదైతే నెట్వర్క్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు హర్షవర్ధన్ జైన్.